हरिः ॐ श्रीमते रामानुजाय नमः। भक्तामृतं विश्वजनानुमोदनं सर्वार्थदं श्रीशठगोपवाङ्मयं सहस्रशाखोपनिषत् समागमं नमाम्यहं द्राविडवेदसागरम्। ऋषिं जुषामहे कृष्णतृष्णातत्त्वमिवोदितं सहस्रशाखां योद्राक्षीत् द्राविडीं ब्रह्मसंहिताम्। श्रियः कान्ताय कल्याण निधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। अस्मद्गुरुभ्यो नमः। अस्मत्परमगुरुभ्यो नमः। अस्मत् सर्वगुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। భాగవతోత్తములారా, అస్మదాచార్యుల వారి యొక్క కరుణాకటాక్షంతో, భగవానుని యొక్క కృపా విశేషంతో కోయిల్ తిరువాయిమొழிలోని మనం ఈ రోజున 12వ భాగం అంటే పెద్ద తిరువాయిమొழிలో 10వ పత్తులో 9వ తిరువాయిమొഴി చివరి పాశురాలను ఈ రోజున మనం పెరుమాళ్ళ యొక్క శ్రీచరణాలలో విజ్ఞాపన చేసుకుందాం. ఈ పాశురాల్ని సూడ్ విశుంభు అని పాశురాలు, శాత్తుమర పాశురాలుగా, అర్చరాదికి సంబంధించిన పాశురాలుగా, తిరువాయిమొഴి శాత్తుమర పాశురాలుగా పెద్దలు కీర్తిస్తూ ఉంటారు. దీనిలో ఉన్న విశేషాన్ని మనం స్వామి దయతో తెలుసుకుందాం. అర్చరాది మార్గంలో భగవానుడు శ్రీ నమ్మాళ్ళవార్లకు ప్రత్యేకంగా ఒక అనుభవాన్ని ప్రసాదించారు. అవి ఎలా ఉన్నాయంటే, సర్వేశ్వరుని యొక్క భోగ్యగుణ పరిపూర్తి, నిరుపాధికమైన శేషిత్వం, అనన్యార్హత ఆపాదకత్వము, భోగ్యతా పరిపూర్తి, శ్రియపతిత్వం, శేషిత్వ చిహ్నాలు, సముద్రం శాయిత్వము, సర్వాధిక్యత్వము, ఆశ్రిత సౌలభ్యము, పరమ పద నిలయత్వము సత్కార్యాల్ని అనుభవించాయి. ఆ సర్వేశ్వరుడు ముక్తులైపోయేటువంటి భాగవతోత్తములకు వెళ్ళేటువంటి మార్గం ఉంది చూసారా, దానిని అర్చిరాది మార్గము అంటే, అర్చి అంటే వెలుతురండి. వెళుతూ ఉంటే వెలుతురు పడుతూ ఉంటుందిట. అది ఎలాంటి వెలుతురు? అద్భుతమైన తేజోరాశి. అక్కడ ఆ అతివాహికలు ఏ విధంగా సత్కారం చేస్తారు, ఆ పరమపద వైభవం ఏమిటో, నిత్యసూరుల యొక్క పరిషత్తుతో స్వామి అంతర్భవించి సాక్షాత్కరిస్తారు. ఆ దివ్యమంగళ విగ్రహ రూపాన్ని సేవిస్తారు. ఇవన్నీ చూసిన తర్వాత శ్రీ నమ్మాళ్ళవార్లు అత్యంత ఆనందంతో ఉక్కిరిబిక్కిరైపోయి తాము దేనినైతే సాక్షాత్కరింపజేసుకున్నారో ఆ క్రమాన్నంతా కూడా ముక్తులుగా వెళ్ళే భాగవతుల యొక్క సత్కారమే అనే ప్రకారాన్ని ఈ పాశురాల్లో తమ అనుభవాన్ని, భాగవతోత్తముల యొక్క అనుభవం అంటూ ఈ తిరువాయిమొഴి మహాప్రబంధ ముగింపు పాశురాలుగా వీటిని మనకి అనుగ్రహిస్తున్నారు. అర్చరాది మార్గ క్రమం. భాగవతోత్తములారా, అందులో మొదటి పాశురం ఈ విధంగా ఉంటుంది. சோட்விஷம்புணி முகில் தூரியம் முழக்கினாம் வாழ்கடலலைதிரை கையெடுத்தாடினாம் வேள்பொழிலும் வளமேந்திய வெண்ணப்பன் வாழ்புகழ் நாரணன்
తమరై కండుగందే. ఆహా, నిజంగా ఎన్నప్పన్ వాళ్పుగన్నారణం తమరై. నాకు పరమాత్మ సకల విధ బంధువులుగా, తల్లి తండ్రి ఒక్కటేమిటండి, అన్ని విధముగా బంధువులుగా ఆనందం కలిగించేటువంటి స్వామిగా, దివ్య కళ్యాణ గుణ సంపన్నుడుగా ఆ శ్రీమన్నారాయణుడు భక్తులకు ఉండడాన్ని కండుగందు చూచాను, సంతోషించాను. విశుంభు అణిముగిల్, అన్ని ప్రదేశాల్లో వ్యాపించిన మహాకాశం, వ్యాప్తమై విరాజిల్లేటువంటి మేఘాలు అక్కడ నాకు ఎలా కనబడ్డాయి? తూర్యము షక్కినా, బ్రహ్మాండమైనటువంటి ఆ తూర్యాలు ఘోషిస్తున్నాయిట. బ్రహ్మాండంగా భేరి భాంకారాలతో ఆహా, భాగవతోత్తములు అర్చరాది మార్గంగా శ్రీవైకుంఠానికి బయలుదేరారంటూ ఆழ்కడల్, అగాధమైనటువంటి సముద్రాలు అలై తీరై కయ్యెడుతూ అటు ఇటు కొట్టుకుంటూ అలలనేటువంటి చేతుల్ని పైకెత్తి ఆడిన, నర్తనం చేసేట. ఆహాహా, ఏడు పొడిలం ఈ సప్తద్వీపాలు వళం ఉపహారాలను తీసుకొచ్చేయట, ఏందియా ధరించేయి. ఒక భాగవతోత్తముడు అర్చిరాది మార్గంలో వెళుతున్నాడంటే ప్రకృతి అండి ఆహా పులకరించిపోతోందిట. ఆకాశంలో భేరి భాంకారాలు మోగుతున్నాయి. అదేవిధంగా సముద్రాలు అలలు పైకి ఎగిరి ఎగిరి తమ చేతులతో వాటిని నర్తనం చేస్తున్నట్లున్నాయిట. సప్త ద్వీపాల్లోంచి కూడా అనేకమైన బహుమానాలు తీసుకుని భాగవతోత్తములకు సమర్పిస్తున్నారట. భాగవతోత్తములారా, ఇటువంటి మంచి మంచి వస్తువులను తీసుకొచ్చి భాగవతోత్తములకు సమర్పించడం నమ్మాళ్ళవార్లు గమనించి మనకి చెప్తున్నారు. ఇక రెండవ పాశురంలో నారణంతమరై కండుగందు నన్నీర్ముగిల్ పూరణ పొర్కడం పూరిத்த துயர்விண்ணில் நீரணி கடல்கள் நின்னார்த்தன நெடுவரை தோரணம் நிறைத்து ఎంగుం తొഴുదనరులగే. ఈ పాశురంలో ఏం చెప్తున్నారు? నారణం తమరై, నిరుపాధిక శేషైన శ్రీమన్నారాయణకు శేషభూతులైన మహాత్ములను కండు వాళ్ళు చూస్తారట. ఆకాశంలో ఉన్నవాళ్ళు ఉగందు, అబ్బా చెప్పలేనంత ఆనందం పొంది, నల్నీర్ముగిల్, పరిశుద్ధమైనటువంటి శుభగమైన చల్లని నీటితో నిండిన ఆ మేఘాలు, ఉయర్విణిల్, అత్యున్నతమైనటువంటి ఆ పరమాకాశ ప్రదేశంలో పూరణం పొర్కడం, స్వర్ణమయమైన పూర్ణ కుంభాలుగా పూరిత్తదు, పూరించి అక్కడ ఉన్నాయిటండి. నీరణి కడల్గల్ అంటున్నారు, నిరవధిక జల ప్రపూర్ణమైన సముద్రాలు నిన్నార్తన, స్థిరంగా అత్యంత గంభీరంగా ఘోషిస్తున్నాయి. నెడువరై, అదేవిధంగా గొప్ప పర్వత పంక్తులో తోరణం నిరైతే, తోరణాలను వరుసగట్టి అలంకరించి ఉలగు ఎంగుం, ఈ లోకాల అంతటా కూడా తొഴുదనర్, దండం పెడుతున్నట్లుగా నిలిచేయటండి. ఆహాహా, ఈ రెండు పాసురాల చేత అంతరిక్ష పర్యంతం భూలోకం వరకు సంతోషిస్తూ ఆదరిస్తున్నారు. ఆ క్రమాన్ని నమ్మాళ్ళవార్లు మనకి తెలియజేశారు. భాగవతోత్తములారా, ఇది భాగవతోత్తములు అర్చరాది మార్గంలో పయనించేటువంటి విశేషమే కదా. ఇక మూడవ పాశురాన్ని ఇలా చెప్తున్నారు. తొഴുదనలు రగర్గల్ தூபனன் மலர் மழை பொழிவனர் பூமியந்தளந்தவன் தமர் முன்னே எழுமினென் திருமருங்கிசைத்தனர் முனிவர்கள் வழி இது வைகுந்தற்கென்னோ వందెదిరే. ఇక్కడ అనర్హర్హత ఆపాదకంగా త్రివిక్రముని యొక్క శేషభూతులైనటువంటి వారి దివ్య సన్నిధిలో ఈ అతివాహిక లోకమునందుండే వారంతా సత్కరిస్తారట ఈ భాగవతోత్తముని. ఎలాగో చూడండి. అన్ను అంటే ఆ త్రివిక్రమావతారంలో భూమి ఎళందవన్, ఈ భూమిని కొలచిన సర్వేశ్వరుని యొక్క తమర్మున్నే భక్తుల ఎదుట తూపం నల్మలర్మழை
మంచి సుగంధ ధూపాలతో కూడిన ఉత్తమ పుష్ప వర్షాన్ని పొழிననర్ కురిపించారటండి. ఉలగర్గల్ ఆయా లోకంలో ఉన్నవారంతా తొഴുదనర్ తమ శేషత్వానికి అనుగుణంగా సాంజలిబద్ధులై కైంకర్యాలు చేస్తున్నారట. మునివర్గల్ ఆ లోకాల్లో ఉన్న మననశీలులైనటువంటి మహర్షులంతా తమ మౌనవ్రతాన్ని వదిలేత ఈ భాగవతోత్తముల్ని చూసి ఆయా వైగుందర్కు వഴി శ్రీవైకుంఠానికి వెళ్ళే వారికి, స్వామి మీరు ఇలా వెళ్ళండి, ఓ భాగవతోత్తమ భూలోకం నుండి వచ్చారా, ఆహా ఇలా వెళ్ళండి, ఇదువెన్ను ఇది దారి ఎదిరే వందు అని ఎదురెదురుగా వచ్చి దాసోహాలు సమర్పిస్తూ ఎഴുమిన్ ఎన్ను కృపతో రండి స్వామి మీకు స్వాగతం అంటూ ఇరుమురంగు రెండు పక్కలా నిలిచి ఈశయిత్తనర్ సాదరంగా పలికారట, స్వాగతం పలుకుతున్నారట అక్కడ ఉన్నటువంటి మునులంతా కూడా. ఇది నమ్మాళ్ళు వాళ్ళు సేవించారు. నమ్మాళ్ళు వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఊర్ధ్వలోకాలకి. అక్కడ జరిగేటువంటి మర్యాదలు వారు స్మరిస్తూ ఈ పాసురాలు చెప్పారు. వారంటున్నారు, నాకు సాక్షాత్కారమైంది. ఇలాగే ప్రతి భాగవతోత్తమునికి శ్రీమన్నారాయణ యొక్క చరణార విందాల్ని సేవించిన వారికి, తిరువాయిమొഴി మహాప్రబంధ సేవాకాలాన్ని పూర్తి చేసినటువంటి వారికి ఇలాగే జరుగుతుంది అంటూ ఈ ఊర్ధ్వలోకాల్లో ఉన్న అక్కడ వాళ్ళు ఇదే మోక్ష మార్గానికి దారి, రండి వేంచేయండి అని దారి చూపిస్తున్నారట. తర్వాత 4వ పాసురం చూడండి. எதிரெதிரிமையவர் இருப்பிடம் வகுத்தனர் கதிரவரவரர் கை நிறை கட்டினர் அதிர்குரல் முரசங்கள் அலை கடல் முழுக்கொத்தா மதுவிரி துழாய்முடி మాధవన్ తమర్కే అంటే మధువిరి తుళాయిముడి మాధవన్ తమర్కు అంటే తేనె స్రవిస్తూ ఉన్న దివ్య తులసీమాల అలంకృతం కిరీటాలు, అలాగే ఆ విధంగా ఊర్ధ్వంగా పెద్ద పెద్ద ముడులు వేసుకుని ఉన్న శ్రీమన్నారాయణ యొక్క పరమ భక్తులకు ఇమయవర్ దేవతలు కళ్ళు ఆర్పకుండా ఎదిరెదిర్ మార్గమునకు ముందు ఇరుప్పిడం వహుత్తనర్ రకరకాల వాసస్థానాలు సౌకర్యాలు చేశారటండి. అంతటి గొప్పవారు. కదిరవరవరవర్ అంటే ఎవరెవరు? ద్వాదశాదిత్యులు. తమ కైనిరై కట్టినర్ రశ్మిభి ఊర్ధ్వమాక్రమతే అన్నట్లు కిరణ రూపాలైన చేతులను వరుసగా చూపిస్తున్నట్ట. ఎవరు? సూర్యులు. మురసెంగల్ వారు వాయించేటువంటి మురజాల యొక్క అదిర్ కురల్ గంభీర ఘోషాలను అలై కడల్ ఉల్లోల కల్లోల కరంగా ఉన్న సముద్రం యొక్క ముഴക്കൊత్త ఘోషానికి సమానంగా ఉన్నాయి. చూడండి, ఆ నిమిషులైనటువంటి దేవతలట దివ్య మకరంద భరితమైనటువంటి దివ్య తులసీమాలికలను తమ కేశపాశాల్లో ధరించి లోకోత్తర సౌభాగ్య నిలయుడైనటువంటి శ్రీయప్పతికి పరమభక్తులుగా ఉంటారట వాళ్ళు. శ్రీవైకుంఠ దివ్య నగరంలో అలా ఉంటారు. దగదగ్గాయమానంగా మెరిసిపోతూ ఉంటారు, చతుర్భుజాలతో ఉంటారు. అలాంటి వారు పరమ భాగవతోత్తములు ఏం చేస్తున్నారు? రండి ఇక్కడ విశ్రాంతి కాసేపు తీసుకోండి అంటూ అచ్చటచ్చట వారు పందిళ్ళు వేసేటండి. అక్కడ నిలబడాలి. వీరికి ఎదురుగా వస్తారు. స్వామి, ఓ భూలోక నుండి వేయించేసిన నమ్మాళ్ళవారే, ఓ భాగవతోత్తములా ఇటు వేయించేయండి, కృపతో అగొదుగు ఇక్కడికి రండి అని మార్గాలు చూపిస్తున్నారట. సముద్ర గంభీర ఘోషతుల్య ఘోషాలు ఉరజాలతో కూడా వాయించారటండి. భాగవతోత్తములారా, ఈ సన్నివేశం ఎలా ఉంటుందంటే, పరమపదోత్సవం మీరు ఎక్కడైనా గమనించండి. ఆ పరమపదోత్సవం జరిగేటప్పుడు ఈయల్ గోష్ఠి అని జరుపుతారు. సేవాకాలం చేసినటువంటి మహానుభావులు, ఆచార్యులు అందరూ మెడలో తులసి మాలికలు ధరిస్తారు, చేతిలో చెరకు గడలు పట్టుకుంటారు. ఏమండి, వారు బయలుదేరి వెళుతూ ఉంటారు. వారు ఎక్కడ నిలబడితే అక్కడ చలువ పందిళ్ళు, దానికి పీట, దానిపైన తడిగుడ్డ వేసి నిలబెట్టి, స్వామి ఇక్కడికి రండి, ఇటు వేయించేయండి అని తీసుకుని వెళ్తారట. అప్పుడు ప్రధానంగా ఒక ఆచార్యుడు ఆళ్వార్ల యొక్క దివ్య ప్రబంధాన్ని తమ చేతిలో పట్టుకుని అటు ఇటు చామరములు వీస్తూ ఉంటే ఆ ముక్తాత్మను తీసుకువెళుతూ ఉన్న సందర్భం మీకు గుర్తు చేసుకోండి.
ఎక్కడైనా పరమపదోత్సవం జరిగినప్పుడు ఇది కళ్ళకు కట్టినట్లు కనబడుతుంది. భాగవతోత్తములారా, 5వ పాశురంలో ఇలా చెప్తున్నారు. మాధవంతమరెన్ను వాశలిల్ వానవర్ పోతి నెమదిడం புகுதுக வெண்ணலும் தீதங்கள் பாடினர் கிண்ணரர் கெருடர்கள் வேதனல் వాయవర్ వేள்వియుల్ మడుతే. ఈ పాసురంలో ఏం చెప్తున్నారు? వానవర్ వాశలిల్ అంటే ఎవరెవరు? వరుణుడు, ఇంద్ర ప్రజాపతులు, అతివాహిక దేవతలు తమ తమ స్థానాలలో బయటకు వచ్చి నిలబడి మాధవన్ తమరెన్ను, ఆహా వీరు శ్రీమన్నారాయణునికి అంతరంగ భక్తులు, వీరు ద్వయమంత్రాన్ని అనుసంధిస్తూ ఉంటారు, వీరు తిరుమంత్రాన్ని పొందినటువంటి వారు, చరమశ్లోకాన్ని పొంది ఆచార్యమృకంగా పంచ సంస్కారాలు పొందారా? ఆహా రండి పోదుమిన్, అటువంటి మహానుభావులారా ఇటు వేయించేయండి, ఇటు వేయించేయండి. యమదిడం పూహుదుగా, మా అధికారంలో ఉండే స్థానాలన్నిటికీ రండి. ఎన్నలం అని ప్రార్థిస్తున్నప్పుడు వేదనల్ వాయవర్, వేదాన్ని ఉచ్చారణ చేయడం చేత పరిపూర్ణమైనటువంటి ముఖాలతో వేల్వియుల్ మడత్, యాగఫలాలు వీరి విషయంగా సమర్పిస్తున్నారట. ఎవరు వారు? కిన్నరర్ గెరుడెర్గల్, అంతేకాదు అక్కడ ఉండేటువంటి శ్రీవైకుంఠం దారిలో ఉన్న కిన్నరులు, గరుడులు వేదంగల్ చక్కగా సంగీతాలను పాడారటండి. ఆహా, భాగవతోత్తములు శ్రీ నమ్మాళ్ళవారు వైకుంఠానికి పరమపదోత్సవంగా వస్తూ ఉంటే దేవతలే ఎదురేగి, ఆహా ఇంత పరమ భాగవతోత్తముడు కదా, నిరంతరం మంత్రానుష్ఠానం చేసినటువంటి వారు, ఆహా ఆహా అని చెప్పి వారిని మా దగ్గరికి రండి అని లోపలికి తీసుకుని వస్తున్నారట. తరువాత పాసురం చూద్దాం. வேள்வியுள் மடத்துலும் நிறை கமண்ணரும்புகை காலங்கள் வலம்புரி கலந்தெங்குமிசைத்தனர் ஆண்மின்கள் வானக ஆழியாந்தமரென்னு வாழொங்கள் மடைந்தயர் வாக்கினில் మహిందే. వేల్వియుల్ మడత్తులం అంటారు. అంటే వైదికులు సకల ధర్మాల్ని సమర్పించేటప్పుడు విరై కమళ్ నరుంపుగై, పరిమిళభరితమైనటువంటి సుగంధ ధూపాల్ని సమర్పించి ఎంగుం కలందు, అంతటా వ్యాపించిన కాళంగల్, కాహళాలంటే పెద్ద పెద్ద చప్పుళ్ళు, వలంబురి దక్షిణావర్త శంఖాలు ఈ శైతన ధ్వనింపజేశారు. ఓ పరమ భాగవతులు నమ్మాళ్ళవార్లు ఏం చేస్తున్నారు అని మొత్తం దేవలోకాల్లో దద్దరింపజేశారటండి. వల్ కణ్వన్మడైందయర్, వాటిని సందర్శనం చేత కలిగినటువంటి ప్రీతితో ఉత్తేజకమైన దర్శనీయమైన నేత్రోత్సవాలు కలిగిన అక్కడ స్త్రీలు ఆழிయాన్ తమర్వానగమాన్మింగల్, ఆహా వీళ్ళందరూ ఎవరు? ఆழிయాన్ చక్రధరునకు భక్తులైనటువంటి ఈ నమ్మాళ్ళవార్లు, ఈ భాగవతోత్తములు స్వర్గాన్ని పరిపాలించండి ఎన్ను అని మహిందు సంతోషించి వక్తినర్ మంగళాశాసనాలు చేస్తున్నారట. ఆహాహా మా లోకానికి భూలోకం నుంచి ఏం చేస్తున్నారు, అదిగో ఆళ్వార్లు, అదిగో భాగవతోత్తములు అని వారికి మంగళాశాసనాలు అక్కడున్న స్త్రీలంతా కూడా చేశారట. ఆహా மடைந்தயற் வாழ்த்தலும் மருதரும் வசுக்களும் தொடர்ந்தெங்கும் தொத்திரம் சொல்லினர் தொடுகரல் கிடந்தவன் கேசவன் கிளரொளி மணிமுடி కుడందయంకోవలన్ కుడియడియార్కే. ఈ పాశురంలో చూడండి ఎంత వైభవంగా చెప్తున్నారు. తొడుకడల్ కిడందయం కేశవన్, అగాధమైన సముద్రంలో పవళించిన శ్రీమన్నారాయణుడు కేశవుడు. ఆయన ఎవరు? బ్రహ్మరుద్రాదులకే అంతర్యామి కదా. ఇంకెలా ఉన్నారు? కొళరొళిమణిముడి, శేషిత్వ సూచకంగా దేదీప్యమానేటువంటి రత్న కిరీటం చేత ప్రకాశిస్తూ ఉంటారు. కుడందయన్ తిరుక్కడందై అందు అంటే పాల కడలిలో పవళించారు. కోవలన్ రత్నదీపమైన శ్రీకృష్ణ భగవానుడు గోకులానికి ఆయన వృష్ణివంశ ప్రదీపుడు. కుడియడియార్కు
కులక్రమంగా దాసులైనటువంటి వారికి మడైందయర్ అతివాహకుల భార్యలు వక్తలం మంగళాశాసనాలు చేస్తున్నారు. సుగంధమైనటువంటి పత్రాలు, పుష్పాలు, ధూపాలు తీసుకొచ్చారు. ఆహా, చేతిలో ఆ మంగళహారతులు, మంగళ వస్తువులతో మరుదరం. అంతేకాదండి, సప్త మరుత్తులు కూడా. వసుక్కళం అంటే ఎవరు? అష్టవసువులు. ఎంగుం తుడందు భగవదనుభవత్వ దాన్ని చెయ్యాలి అనేటువంటి త్వరచేత వారందరూ శీఘ్రంగా వెళుతుండగా బహుదూరము ఈ భాగవతోత్తముల వెనక వస్తారటండి. వెంబడించి తోత్తీరం సొల్లినర్ స్తోత్రం చేస్తారట. ఓ ఆళ్వారే జయీ భవ, ఆళ్వారే ఆహా తిరువాయిమొഴി ప్రబంధాన్ని లోకానికి అనుగ్రహించారా, ఆహా భాగవతోత్తములారా తిరువాయిమొഴి సేవాకాలం చేశారా, ఆహా తిరువాయిమొഴിని అభ్యసించారా, భగవద్విషయం సేవించారా అంటూ స్తోత్రాలు చేస్తూ ఉంటారట. అది అక్కడ ఆ దేవతా స్త్రీలు స్తోత్రం చేస్తూ ఉంటే ఆ మరుత్తులు ఆ క్షీరాబ్దిశాయి అయి సర్వకారణభూతుడైన మహామణిగణాలతో నిర్మింపబడిన కిరీటం ధరించిన ఎవరు? తిరుక్కుడందై దివ్య దేశంలో వేంచేసి ఉన్న, అంటే మన కుంభకోణ దివ్య దేశంలో వేంచేసి ఉన్న కృష్ణస్వామికి కులక్రమంగా దాసులై ఇప్పుడు వైకుంఠానికి వెళుతున్నారే. ఆహా, ఈ భాగవతోత్తములు బహుదూరం నుంచి వచ్చారు. వీరిని కొంత దూరం అనుసరించి వస్తూనే ఉంటారట. వారు ఎక్కడ దాకా అనుసరిస్తున్నారో చూడండి. భాగవతోత్తములారా 8వ పాశురాన్ని ఇలా సాగిస్తున్నారు. கொடியடியாரிவர் கோவிந்தன் தனக்கென்னு முடியிடவானவர் முறமுற எதிர்கொள்ளா கொடியணி நெடுமதில் கோபுரங்குறுகினர் వడివుడమాధవన్ వైగుందం పుగవే. భాగవతోత్తములారా, ఈ అర్చరాది మార్గంలో వీరు గోవిందన్ తనకు ఆశ్రిత సంరక్షణం కోసం గోకులంలో అవతరించిన శ్రీకృష్ణ స్వామివారికి కొడియడియార్, వీళ్ళంతా ఎంద తంద తందై తంద తందై కుమ్ముందై అన్నారే, కులక్రమంగా వచ్చినటువంటి దాసులండి వీరు అని. ముడియుడవానవర్ సర్వేశ్వరుని వలె కిరీటమకుడాది మండితులైన నిత్యసూరులు, వారు సారూప్యాన్ని పొంది ఉంటారు. ఎలా ఉంటారట వైకుంఠంలో? వారికి కిరీటం ఉంటుందిట, వారికి శంఖము, వారికి చక్రము, చతుర్భుజాలు ఉంటాయిట. వారు కూడా మురముర ఎదిరిగొళ్ళ, వాళ్ళు కూడా గబగబా గబగబా వస్తారట. ఈ నమ్మాళ్ళు వాళ్ళను సేవించి వారికి ఎదురుగా వస్తారట, భాగవతోత్తములకు ఎదురుగా వస్తారట. వడివుడమాధవన్, అద్భుతమైనటువంటి అలంకారం, దివ్యాలంకారం అంటారు. దివ్యమంగళ విగ్రహం గల శ్రీయప్పతి యొక్క వైగుందంపుగా వైకుంఠానికి ప్రవేశించడానికి కొడియని నెడుమదిల్ ప్రశస్తమైనటువంటి జెండాలు పట్టుకుంటారట. గుహోన్నత ప్రాకార పరివృతములై గోపురం, గోపుర ద్వారాన్ని కురిగినర్, అందరూ దగ్గరికి వచ్చారట జెండాలు పట్టుకుని స్వాగతం పలుకుతూ. ఆహాహా, ఏమి నమ్మాళ్ళవార్ల యొక్క వైభవం, ఏమి భాగవతోత్తముల యొక్క వైభవం అంటూ. అంటే ప్రకృతి మండలం దాటిన తర్వాత ఈ నిత్యసూరులు వీరు శ్రీకృష్ణుని భక్తావతంసులు అని దగ్గరకు వస్తారటండి. చూడండి, శ్రీకృష్ణ భగవానుని యొక్క భక్తి ఎంత గొప్పతనాన్ని ఆ రోజు కుచేలుడికి ఎలా ఆదరించారు, పరమాత్మ ఆదరించారు కదా. అదేవిధంగా ఆ శ్రీకృష్ణస్వామి భక్తులకి ఇంకా చెప్పాలా అని వారందరూ దగ్గరకు వచ్చి ఎదురుగా వచ్చి ఆహా వైకుంఠానికి వచ్చారా అని ధ్వజపటాలన్నీ తీసుకొస్తారటండి. ఆ ప్రాకారాలు కలిగిన వైకుంఠం లోపలికి గోపుర ద్వారానికి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. భాగవతోత్తములారా, ఇక 9వ పాశురంలో ఇలా చెప్తున్నారు. వైగుందం పుహుదలం వాశలిల్ వానవర్ వైగుందం తమరెమర్ యమదిడం పుహుదెన్నో వైగుందం తమరரும் முனிவரும் வியந்தனர் வைகுந்தம் புகுவது மன்னவர் విధియే. ఇక వైకుంఠనాథుని యొక్క శేషభూతులు వీరులు మనకి మిక్కిలి ఉద్దేశులండి అని ఆ గోపురం దగ్గర ఉన్న ద్వారపాలకులు కూడా వీరికి ఆదరిస్తారట. అది ఎలా ఉంటుందో చెప్తున్నారు. వైగుందం పుహుదలం, వైకుంఠ దివ్య నగరంలో ప్రవేశించగానే
వాశలిల్వానవర్, ఆ ద్వారం దగ్గర కాపలా ఉంటారు చూడండి ఆ నిత్య సూర్యులు. అంటే జయ విజయ అనేక మంది ద్వారపాలకులు ఉంటారు కదా. వైగుందం తమర్, శ్రీ వైకుంఠనాథునికి పరమభక్తాగ్రేసరులకు ఈ ఆళ్వార్లు, ఈ భాగవతోత్తములు యమర్, మాకు చాలా కావలసిన వారు. యమదిడం పుహుదు, మా దివ్య ఆస్థానంకి ప్రవేశించండి అని పరమ సంతోషంతో వియందనర్, అక్కడ చివరి ప్రాకారంలో పెరుమాళ్ల దగ్గర ఉన్న వారు ఆ ద్వారపాలకులు స్వాగత వచనాలు పలుకుతారట. వైగుందత్తు, వైకుంఠంలో అమరురం కైంకర్య పరులను మునివర్లను మన్నవర్, భూలోకంలో ఉన్నటువంటి వారికి వైగుందం పుగువదు, ఇదిగో ఈ వైకుంఠాన్ని ప్రవేశించడానికి విధియే భాగ్యం కలిగింది కదా అని వియందనర్ సంతోషించారటండి. దాన్ని నమ్మాళ్ళ వాళ్ళు చూశారు. ఆహా, ఒళ్ళు మైమరచిపోయి ఈ పాశురాలని అనుసంధానం చేస్తున్నారు తాము దర్శించినవన్నీ. భాగవతోత్తములారా, వైకుంఠ దివ్య నగరం గోపుర ద్వారం పరిపాలించేటువంటి నిత్యసూరుట వైకుంఠనాథుని ఆహా భక్తాగ్రగణ్యులు, అబ్బో వీరు వచ్చారే, వీరు మనకి చాలా ముఖ్యులు అని ఆదరిస్తారట. దగ్గరగా పిలుచుకుని వెళతారట. తమ తమ స్థానాల్లో వీరిని నిలబెట్టి స్వామివారిని బాగా సేవించండి అని దగ్గర అంటారట. కైంకర్య పరులకు నిత్య సూర్యులను భగవద్గుణానుభవ పరులకు వారు కూడా భూలోకంలో ఉన్న వీరికి ఎంత భాగ్యం కలిగింది. భూలోకం నుంచి ఆచార్యుల ద్వారా మంత్రాన్ని పొంది మంత్రార్థం తెలుసుకుని చరమ శ్లోకాన్ని తెలుసుకుని శరణాగతి చేసి ఆహా భాగవత కైంకర్యం చేసి ఈ విధంగా ఉండడం చేత కదా వీరికి ఇక్కడ రావడానికి యోగ్యత కలిగింది అని అతి ఆశ్చర్యంతో పులకిత గాత్రులవుతారట, పరమానందభరులవుతారట. ఈ భాగవతోత్తములను ఆళ్వార్లను గోష్ఠిని సత్కరిస్తారట. ఇక 10వ పాశురం ఇలా అనుగ్రహిస్తున్నారు. తర్వాత వైకుంఠనాథుని యొక్క ఆజ్ఞ చేత నిత్యసూరులు దివ్య అప్సరోగణం 500 మంది అప్సరసులు కూడా వీళ్ళను వచ్చి దివ్య స్నానాలు చేసి దివ్య అలంకారాలు చేసే విధాన్ని చెప్తున్నారు. విధి వగై పూందనరెన్నో నల్వేదియర్ பதியினிற்பாங்கினர் பாதங்கள் கழுவினர் நிதியும் நற்சுண்ணமும் நிறை குட விளக்கமும் மதிமுகமடைந்தியர் ఏందినర్ వందే. ఆహా, విధి వగై పుహుందనర్, మన భాగ్యం కదండి. పరమాత్మ యొక్క నియోగ ప్రకారంగా వీరలు ఇప్పటికీ వైకుంఠానికి వచ్చేశారు. ఆహా అని సంతోషించి నల్వేదియర్, విలక్షణ స్వభావంతో స్వాధ్యాసంతి దేవా అని వేదాంత వేద్యులు నిత్య సూరులు పతీనిల్ తమ తమ స్థానాల్లో పాంగేనిల్ సోపచారంగా పాదంగళ్ వీరి శ్రీపాదాలను కడుగుతారటండి. ఆహా, నమోస్తునంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. భాగవతోత్తముల పాదంలోట అనేక తీర్థాలు ఉంటాయిటండి. ఎందుకని వారు అనేక తీర్థాలు సేవించి ఉంటారు. వారి పాదం అంత మహిమ కలిగినటువంటిది. ఈ పాదమే కదా అని అందరూ పెద్దలు చెప్తుంటారు. దానినే తిరువడిగళ్ అంటారు. ఆ తిరువడిగల్ని ఆచార్యుల యొక్క దివ్య తిరువడిని వీరేం చేస్తారట, కడుగుతారటండి. కడిగి కഴുవినర్, కడిగారటండి. చక్కగా బట్ట పెట్టి ఒత్తారట. నిధియం, ఇది నిధి, ధనం మదీయం తవ పాద పంకజం కదాను సాక్షాత్ కరవాణి చక్షుష. ఆళ్వార్లు స్తోత్రరత్నంలో చెప్పారు, మనకు ధనం ఏదండి, పెరుమాళ యొక్క పాదాలు కాదా అన్నట్లు ఆశ్రితులకు నిధి అయిన శ్రీవారి భక్తుల శ్రీపాద పద్మాన్ని నల్పుణ్ణముం, విలక్షణమైనటువంటి శ్రీచూర్ణాన్ని నిరైకుడం, పూర్ణ కుంభాలను విళక్కముం, మంగళ దీపాలను మదిముఖం అడైందయర్, పూర్ణ చంద్రానులైన దివ్యాప్సరసలందరూ వందూ ఎదురుగా వచ్చి ఏందినర్ సమర్పించారట. చూశారా, మంగళ హారతులతో అక్కడ ఉన్నటువంటి అప్సరో శిరోమణులందరూ కూడా వైకుంఠంలో వీరికి ఆళ్వార్లకు మంగళాశాసనం చేస్తున్నారు.
ఆహా, వీరంతా మన భాగ్యవశం చేత ఈ వైకుంఠానికి వచ్చారు కదా అని పరమ ఆమోద ప్రఫుల్ల స్వాంతరంగులవుతారటండి. ఆహా, వేద ప్రతిపాద్యులైన నిత్యసూరులు తమ తమ దివ్యస్థానాల యందు వేంచేప చేసుకుంటారు వీరిని. వారి శ్రీపాదాల్లో ఉపచారాలు చేస్తారట. ఆహా, చూడండి, ఆ రోజున ఆంజనేయ స్వామి వారు తాము ఉత్తర దిక్కు నుండి దక్షిణంలో ఉన్న లంకకు వెళుతుంటే ఆకాశంలో ఉన్న సిద్ధచారణులంతా పుష్పవర్షాలతో ఆంజనేయ స్వామిని ఏం చేశారు? సత్కరించారు. మైనాకుడు సత్కరించాడు. ఎన్నో అద్భుతాలు జరిగాయి. ఎందుకని? భాగవతోత్తముల యొక్క వైభవం. వారు సముద్రం దాటితే నమ్మాళ్ళు వార్లు అనేటువంటి భాగవతోత్తములు సంసార సాగరాన్ని దాటారనుకున్నారట. ఆ వైకుంఠంలో ఉన్న పూర్ణచంద్రవదనులుగా దివ్యాప్సర స్త్రీలు మంగళార్థంగా శ్రీహపతి పాదారవింద ప్రతికృతులై శ్రీహరి హరిద్ర, అదేవిధంగా త్రిచూర్ణం ఇవన్నీ తీసుకుని పూర్ణ కుంభాలతో మంగళ దీపాలు తీసుకుని వీరికి ఎదురుగా వచ్చి సత్కరించారట. నమ్మాళ్ళు వాళ్ళు పరవశించిపోతున్నారు. ఆహా, ఇది ఆ వైకుంఠం. ఆహా, శ్రీమన్నారాయణ, చూశావా, నీ దివ్య అనుగ్రహంతో వైకుంఠాన్ని వారు సశరీరంగా వెళ్ళిపోయారు. ఊర్ధ్వలోకాలకి శరణాగతి చేశారు కదా. ఆ విధంగా తిరువాయుముడిని అనుసంధించేటువంటి పరమభాగవతులు వారు పరమపదిస్తే ఈయల్ గోష్ఠి జరిగే విధానమండి చివరి పాసురంలో చెప్తున్నారు. ఎవరైతే గనక ఈ తిరువాయుముడిని అభ్యసిస్తారో వారు నిత్యసూరులతో సమానమైపోతారట. వందవరెదిరుగొళ్ళ మామణి మండపత్తు అందమిల్ పేరిన్బత్తు ியரோடிருந்தமை கொந்தலர் பொழில் குருகூர் சட்டகோபன் சொல் செந்தங்களாயிரத்து இவை வல்லார் முனிவரே. வந்தவர் எதிர்கொள்ள மாமணி మండపత్తు అందమిల్ పేరిన్బత్తు అడియరోర్ ఇరుందమై. చూశారా? అంటే శ్రీహపతి తామే వచ్చి ఎదురేగాటండి. మామణి మండపత్తు, ఆ తిరుమామణి మండపం అంటారు. అందమిల్ పేరిన్బత్తు, నిరవధిక అపరిచ్ఛిన్నంగా ఆనంద నిర్భరులై అడియరోడు నిత్య సూర్యులతో కూడి ఇరుందమై తాము ఎలా ఉన్నారో ఆ విధంగా కొందలర్పొழிల్ కురుగూర్ వికసించిన పుష్పగుచ్ఛాలతో విరాజిల్లే దివ్య ఉద్యానాల చేత పరివేష్టితమైన శ్రీ కురుకాపురి నుండి దానికి నిర్వాహకం చేస్తూ వేంచేసిన శటగోపన్, శటగోపుల విషయంలో ఆ శటగోప సూరులు సొల్ చెప్పినటువంటి చందంగళ్ ఆగిరత్తు, చందోవృత్తం కలిగిన, అంటే ఆ పాసురాలకు ఒక నియమం ఉంటుంది, ఇలా పాడాలి ఇలా పాడాలి, దాన్ని ఛందస్సు అంటారు. దాంతో కలిగిన అంటే వేదస్వరూపముగా ఉన్న 1000 పాసురాలలో ఈ తిరువాయుముడి అనే పేరు సామవేదానికి సంబంధించినట్లుగా ఉన్నదే. ఇవై ఈ 10 పాసురాలను ఈ తిరువాయుముడిని చివరి ఈ 10 పాసురాలు వల్లార్ అభ్యసించే వారలు మునివరే పరమపదంలో భగవద్గుణాలని మననం చేస్తూనే ఉంటారు. సదా పశ్యంతి సూరయ అంటోంది వేదం. ఆ శ్రీమన్నారాయణుడు ఆ తిరుమామణి మండపం పైన కూర్చుని ఉంటారండి. అక్కడట కూర్మాదీన్ దివ్యలోకాన్ అని ఆ పరమాత్మ యొక్క దివ్య ధామం ఎలా ఉంటుందో మనకి పెద్దలంతా కూడా అనుగ్రహిస్తూ ఉంటారన్నమాట. అటువంటి ఆ శ్రీమన్నారాయణ యొక్క వైకుంఠనాథుడు అంటారే, వారిని సేవిస్తూ ఉంటారట. అంటే వీరెందు ప్రేమ చేత ఆ శ్రీయప్పతే ఎదురుగా వచ్చేస్తారట. కుచేలుని ఏ విధంగా ఎదురేగి గబగబా వచ్చి కౌగలించుకుని తీసుకుని వెళ్ళారు, అలా వీరిని కూడా గాఢాలింగనం చేసుకుంటారట. సాదరాభిమానంగా పిలుచుకుని పోతారట. నిరతిశయమైన ఆనందంతో ఆ తాను ఉన్నటువంటి తిరుమామణి మండపం అక్కడికి వెళ్ళి నిత్య సూర్యులతో కూడా బ్రహ్మానందం అనుభవిస్తూ ఉన్న ప్రకారాన్ని అభివర్ణించిన వారు. ప్రఫుల్లమైన ఈ విషయాన్నంతా చెప్పింది ఎవరు మనకి? నమ్మాళ్ళు వార్లు కదా. అటువంటి స్వామి ప్రఫుల్లమైన ప్రసూన గుచ్ఛాల చేత సంపన్నమైన ఎక్కడ వీరు అవతరించారు? దివ్యోద్యానాలతో ఉన్నటువంటి కురుకాపురిలో వేంచేసి ఉన్నారు కదా. అటువంటి నమ్మాళ్ళు వార్లు స్వయంగా చెప్పినటువంటి ఈ
పదిపాశురాల్ని గనక ఎవరైతే అభ్యసిస్తారో, అనుసంధానం చేస్తారో, అనుసంధిస్తూ ఉంటారో, తిరువాయిమొழிని సేవాకాలంలో దీనిని గానం చేస్తుంటారో వారికి శ్రీవైకుంఠ దివ్య నగరానికి వెళ్ళేటువంటి యోగ్యత వస్తుంది. భగవద్గుణానుభవాన్ని చేస్తూ ఉంటారు. కేవలం ఆత్మానందం పొందే కైవల్యం కాదు, పరమాత్మను నిరంతరం కూడా హావు 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 అహమన్నం 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 అంటూ అక్కడ కూర్చున్నటువంటి వారంతా కూడా సామవేద గానంతో శ్రీయపతిని సేవిస్తూ ఉంటారట. సవ్యం పాదం ప్రసార్య ఆశ్రిత దురితహరం దక్షిణం కుంచయిత్వా జానున్యాదాయ సవ్యేతరమితరం నాగభోగే నిదాయ. ఆ పెరుమాళ్ళ యొక్క కూర్చున్నటువంటి స్థలం ఇప్పటికి కూడా శ్రీరంగం, తిరుమల, అహోబలం లాంటి మహాక్షేత్రాల్లో ఈ తిరుమామణి మండపం, అధ్యయన మండపం ఉంటుంది. దానిలో వేంచేస్తారు. అక్కడ ఆళ్వార్లకు సత్కారం జరగడం చూస్తున్నాము. సర్వేశ్వరేప్యభిముఖే స్వయమాగతేస్మిన్ దివ్యే చ భక్త నివహై మణిమంటపేతై ఆనందసింధుం అవదత్ పరమం శఠారి సహస్రకేత్ర దశకాన్ మునయో దివిష్యు. ఈ విధంగా మహర్షులలాగా మననం చేసుకుంటూ ఆనందాన్ని అనుభవిస్తూ ఏం కైంకర్యాలు చేయాలి, ఎలా చేయాలి, స్వామివారిని ఎలా చూడాలి అని మనకి భగవద్రామాంధుల వారు వైకుంఠ గద్యలో వర్ణించారు. నమ్మాళ్ళ వారి యొక్క అనుభవాన్ని, ఆ విధమైనటువంటి అనుభవాన్ని పొందుతారు అని ఈ దివ్య దశకంలో అనుగ్రహించారు. ఆళ్వార్ తిరువడిగళే శరణం. శ్రీమతే రామానుజాయ నమః. வந்தவரெதிர்கொள்ளா மாமணி மண்டபத்து அந்தமில் பேரின்பத்து அடியரோடு இருந்தமை கொந்தலர் பொழில் குருகூர் சடகோபன் சொல் செந்தங்களாயிரத்து இவை வல்லார் முனிவரே. ஆழ்வார் திருவடிகளே சரணம். ஸ்ரீமதே ராமானுஜாய நமஹ.